ది క్యారెక్టర్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అని. అతను చూస్తే నాకేంటది అంటే ఒక కృష్ణుడే ఎంటర్ అయ్యాడా ఈ రూపంలో, ఒక జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేసుకుని ఒక పాజిటివ్ పర్సన్ను అతను వచ్చి, నేను ఇలా డైరెక్టర్ని, నేను ఇలా హీరోని, నేను ఒక సినిమా చేస్తున్నాను, నాకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. అతను ఇందాక మాట్లాడితే కూడా నాకు బ్యాక్గ్రౌండ్ ఏది లేదన్నాడు. అసలు దారుణం అది. చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్, చిరంజీవి గారికి బ్యాక్గ్రౌండ్ ఉందా? నువ్వు మాట్లాడాల్సింది ఏమిటంటే నీకు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. ఎవరంటే పార్వతీ పరమేశ్వర్ లాంటి ఈ ప్రొడ్యూసర్సు, రైటర్సు. ఇంతకంటే బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా నీకు? ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప. ఇతను మాట్లాడిన అరగంటలో ఆ సంస్కారాన్ని నేను చాలా ప్రస్ఫుటంగా చూశాను మిత్రులారా. నేను మరొకటి కూడా చెప్తున్నాను, జర్నీలో ఉండేవాడికే మైలురాయి తగులుతుంది. నిరంతరం ప్రయత్నం ఉండేవాడే ఎప్పటికైనా ఘన విజయం సాధిస్తాడు. అది మొదటి మెట్లోనే నువ్వు సాధిస్తావు, సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇక్కడ ఈ ఈ ఈ పోస్టర్లో ఆ శివకేశవులకి భేదం లేని ఒక అద్వితీయమైన ఈ థాట్తో ముందుకు రావడం అంటే చిన్న విషయం కాదు. అది చిన్న విషయం కాదు. రెండోది, చాలా 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 గొప్ప గొప్ప డైరెక్టర్స్ కూడా, నేను జర్నలిస్ట్గా ఉన్న కాలంలో బాలచంద్ర లాంటి వారు, అట్లాగే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఏం వెనకాల ఏం చాలా బ్యాక్గ్రౌండ్ ఉండేసి వచ్చేసేయలేదు. వాళ్ళు స్వయం కృషితో, ఒక ఐడియాలజీ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ క్రిటిక్ అయిన వాడు మాత్రమే గొప్ప డైరెక్టర్ కాగలడు. అలాంటిది నువ్వు చాలా సంస్కారవంతుడు అయ్యా. నీకు మొదట మైక్ ఇవ్వగానే ముందు మా నాన్నగారిని ఆహ్వానిస్తున్నావు, నాన్నని పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడిన మొదటి మాట ఉందే, ఇట్ విల్ సేవ్ యూ రక్షంతి పుణ్యాని పురాకృత అని. నీ జీవితం మొత్తం నిరంతరం సక్సెస్లు. ఎవడి ఆశీస్సులతో సంబంధం లేదు, తల్లిదండ్రుల ఆశీస్సులు ఉంటే చాలు. అలాంటి తండ్రిని నువ్వు గుర్తుపెట్టుకుని అట్లా పక్కకి తీసుకుని నువ్వు అంత ప్రేమ చూపించావు చూడు, అది నీకు ఈ ఈ ఈ సినిమా సక్సెస్కి అది ప్రధానమైన కారణంగా నేను భావిస్తున్నాను. దేవన్ కృష్ణలీల అని పెట్టుకుని, దేవన్ అనే ఈ హీరో భవిష్యత్తులో చాలా గొప్ప దర్శకుడై ఇన్ ఫ్యూచర్ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకునే రోజు ఈ సినిమా ద్వారా అతి త్వరలో నీకు నీ సమక్షంలో చేరాలని నేను పరమేశ్వరుని హృదయపూర్తిగా నేను ఆహ్వానిస్తూ, దేవన్కి, ఆయన భవిష్యత్తుకి, అతన్ని నమ్ముకుని ఇతని మీద పెడితే మనకేమిటి, ఎంత ఆలోచన చూడండి, ఇతని మీద పెడితే మనకేమిటి అనుకోకుండా ఒక ప్రొడ్యూసర్ ముందుకు వచ్చారంటే అతని స్టోరీని ఎంత అద్భుతంగా కన్విన్స్ చేసి ఉంటాడు. ఎంత అద్భుతంగా కన్విన్స్ చేశాడో అంత అద్భుతంగా అది తెరకెక్కుతుందనే నమ్మకం నాకు 200% ఉంది. అట్లా మీ అందరూ ఆనందంగా ఉండి భవిష్యత్తులో ఈ సినిమా పరిశ్రమ ద్వారా గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మార్గంలో మీరు కూడా అంత కీర్తి ఖ్యాతులు మీరు గడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని తిర్మమ. కృష్ణుడు ఆశీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమైన నీతి ఉంటుందని నేను హృదయపూర్తిగా కోరుకుంటూ, జయ శ్రీకృష్ణ.